ఉపవాస ప్రార్థనల వల్ల ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మరి చేస్తాడు అనేటువంటిది మనకి రోజు వింటూనే ఉన్నాము ఎంతో కాలం నుంచి. మరి కళ్ళారా చూస్తున్నాం కూడా కదమ్మా. మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటాం అవసరతలను బట్టి. దేవుడు మరి మన ప్రార్థనలు ఆలకించి మరి ప్రార్థనలకి సరైన సమయంలో సరైనటువంటి జవాబులు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అని మనకి తెలుసు. అయితే నేను కూడా ఉపవాస ప్రార్థన గురించే కాబట్టి ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలి. అయితే దానికి ఇంకొకటి కూడా మరి ఉపవాస ప్రార్థనలకి దేవుడు జవాబు ఇస్తాడు. అయితే ఇంకా శీఘ్రంగా అన్నమాట, ఇంకా త్వరగా మరి దేవుడు ఎలాగ జవాబులు ఇస్తాడు అంటే ఎలాగా కన్నీటి ప్రార్థనలు కూడా, దానికి ఉపవాసం ఉండి కన్నీరు కూడా కార్చే. కన్నీరు ఎలా వస్తుంది? కన్నీరు ఎలాగొస్తుంది? మన సమస్యలను బట్టి మనకి కన్నీరు వస్తుంది అన్నమాట. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థనకి ఆటోమేటిక్గా మరి కన్నీరు కూడా మరి వస్తుంది అనమాట. అట్లా ఉపవాసం ఉండి మరి కన్నీరు కూడా కార్చి ప్రార్థించినటువంటి కొంతమంది దైవజనులు మనం ఇతను చూద్దాము. చూడండి, నెహెమ్యా 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని కదా. ఏమి విన్నాడు? పైన 3వ వచనం దగ్గర నుంచి చదివితే మనందరికీ తెలిసింది. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేశాడంటే ఆ మాటలు వినగానే ఏమొచ్చింది? ఫస్ట్ ఆయనకి దుఃఖము, ఏడ్పు వచ్చింది కదా. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేశాడంట? నేను కూర్చుండి ఏడ్చి కదా. మరి అలాంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా ఎన్నో వచ్చి ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి మరి ప్రార్థించినటువంటి స్త్రీలంటేనే ప్రతి విషయానికి కన్నీరు వస్తుంది ముందు కదా. కన్నీటి ప్రార్థనే చేస్తాము కనుక. అలాగే మరి ఈయన నెహెమ్యా మరి జంట అయినప్పటికీ ఆయన దేవుని అందున్నటువంటి ఆయనకు భక్తి కదా, దేవుని అందున్న ప్రేమ, దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి మరి ఆసక్తి, ప్రేమను బట్టి భక్తిని బట్టి అది వినగానే ఆయనకి ఎంతో ఏడ్పు వచ్చిందనమాట. దేవుని సన్నిధిలో కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేశాను. ముందు మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఉపవాసం ఉండి ఊరికే ప్రార్థన చేయలే, పొడి మాటలతోటి ప్రార్థన చేయలేదు, కానీ దుఃఖముతోటి మరి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిందా లేదమ్మా? జవాబు. మనకు అవన్నీ కూడా ఆ విషయాలను మనం అంత మాత్రమే కాదు, కింద 6వ వచనంలో కూడా చూస్తే కింద నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేల్ ఎలా చేయాలంటే మనం ప్రార్థన, నీకు విరోధం పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతుమి. కనుక మనం ఏ విషయంలో మరి తప్పిపోయి ఉన్నామో మన పాపము మన అపరాధాలను కూడా దేవుని సన్నిధిలో మొట్టమొదట వాటి విషయమై పశ్చాత్తాపం పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభా నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా దయతో క్షమించమని ముందు అడిగి తర్వాత మన విన్నపాలను దేవునికి చెప్పేవాళ్ళకు ఉండాలి. పశ్చాత్తాపం కదా, అది ఎక్కడ చూస్తాము? ఇలాగే యోనా గ్రంథంలో కూడా మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనిషికి ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మెత్త చేయకూడదు. కింద 10వ వచనం, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుతునని తాను మాట ఇచ్చిన కీడు చేయక
మానుకొనెను. ఉపవాసం ఉన్నారు, అందరూ గూనె పట్టు కట్టుకున్నారు కదా. మరి దేవుని సన్నిధిలో ఎంతో భక్తితో వాళ్ళు ప్రార్థన చేయటానికి పూనుకున్నారు. అంతకంటే ముందుగా వాళ్ళు ఏం చేశారు? అసలు ఎందుకు వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు కదా. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి బహు ఘోరం ఆయన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అంటున్నాడు. వాళ్ళ దోషం అంట కదా బహు ఘోరమైంది దేవుని దృష్టి. అందుకు మనకి ఏదైనా కీడు నష్టము వచ్చినప్పుడు ముందు దాన్ని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని తర్వాత మనం కన్నీటితోటో ఉపవాసం ఉందో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ఇక్కడ చక్కగా చూస్తా ఉన్నాం. దేవుడు కూడా మనం పశ్చాత్తాపంతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తాను దేవుడు కూడా మరి ఆయన కూడా మన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానుకొని అంటూ ఉన్నాడు కనుక అట్లాగే మరి చూడండి ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఎస్తేరు 4వ అధ్యాయం 3వ వచనంలో ఎస్తేరు 4:3 3వ వచనం రాజు యొక్క ఆజ్ఞయు అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉంది. చాలండి. ఏం చేశారంట వాళ్ళకి మరి మరణ శాసనము వారికి యూదులకి మరి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మరి ఏ సంస్థానానికి మరి ఆ మరణ శాసనం వచ్చిన వెంటనే అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఊరికే ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు కానీ మహా దుఃఖముతోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి కనుక మరి దుఃఖము ఏడ్పుతో కన్నీటితోటి వాళ్ళు ప్రార్థించినప్పుడు మరి ఎలా మరి ఎస్తేరైతే ఇక్కడ 16వ వచనంలో కూడా ఎక్కడ ప్రార్థించారు? నీవు పోయి శూషణనందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. ఎక్కడంట? యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి మరి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ప్రార్థన చేసినట్లుగా లేదు. ఇక్కడ సమాజ మందిరములోనికి దేవుని ఆలయంలోనికి వచ్చి వాళ్ళందరినీ కూడా నా నిమిత్తము ప్రార్థన చేయమని చెప్తుంది కదా. ఉపవాస ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధిలో చేయాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం కూడా కదా ప్రతి శుక్రవారం శనివారం కదా మరి 4వ నెల ఉపవాసమని 7వ నెల ఉపవాసమని అలాగ ఉపవాస కొడుకులు రహస్యంగా మనకి ఒకరికి చెప్పుకోలేనటువంటివి కూడా మరి సమస్యలు ఉన్నప్పుడు మన ఇంటిలో ఒక గదిలో తప్పకుండా మనం దేవుడు కూడా ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసిన అని ఉంటుంది. అలాగా మన దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి తప్పకుండా కన్నీరు అనేటువంటిది వస్తుందన్నమాట. కన్నీరు కారకుండా ఎవరు స్త్రీలు ప్రార్థన చేయరు నాకు తెలిసినంతగా. కనుక సమస్యల కొరకు ఉపవాసం అనే ఉండాలి. కొన్ని సమస్యల కోసం మనం పర్సనల్ కుటుంబాల కోసం మన బిడ్డల కోసం కుటుంబ సమస్యల కోసం ఏ అయినా సరే అగ్ని పర్వతాల లాంటి సమస్యలు కూడా మన జీవితాల్లో వస్తాయి కుటుంబాల్లో. అవి కూడా మనం కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు అవి మంచులాగా కరిగిపోతాయి. అదంతే. ఇంకా అగ్ని పర్వతం అలాంటి సమస్యలు అయినప్పటికీ కూడా నువ్వు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థించు. అన్నాని మన కన్నీటి ప్రార్థన అనగానే ఎవరెవరు గుర్తొస్తారు? అన్నా గుర్తొస్తుంది. ఆమె ఎన్నో సంవత్సరాలు మరి వెయిట్ చేసింది కదా. ఎన్నో మరి హాస్పిటల్స్ తిరిగి ఉంటుంది. దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీరు కార్చింది. ఎలాంటి కన్నీరు అది? దుఃఖముతోటి బహు దుఃఖముతో కదా బహు దుఃఖముతోటి దేవుని సన్నిధులు తన హృదయం అంతటిని కుమ్మరించిందనమాట. ఊరికే కుమ్మరించాల కన్నీరు మరి కొండడు కన్నీరు ఆమె అక్కడ కార్చినట్లుగా వెంటనే వచ్చిందా లేదా జవాబు? ఏలియా వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకొని నీకు అమ్మా నువ్వు క్షేమంగా నా ఇంటికి వెళ్ళు, నీకు నా కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తాడు. కన్నీటి
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, వెంటనే ఏం చేశాడు, వెంటనే నీకు మరి మరణం అవుతున్నావు అని చెప్తే అసలు ఎలాగుంటుంది? ఆ భయము బాధ. మరి అలా వెంటనే ఆయన ఏం చేశాడంటే భయపడుతూ మరి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ అని అసలు ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందో ఎక్కడ ఎవరు మంచి అలాగే అనుకోలేదు. కానీ డాక్టర్లకి పరమ వైద్యుడు అనేటువంటి పరమ ఔషధం అయినటువంటి మన యెహోవా దేవుణ్ణి నాకున్నాడు అనే విశ్వాసముతోటి ఆయన ఏం చేశాడు, కింద హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా ఏం చేశాడంట, కన్నీళ్లు విడుస్తూ వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. ఏం చూచాడంట? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన. వెంటనే 2 రోజులు కాల 3 రోజులు కాలేదు, వెంటనే యెషయా వచ్చి చెప్పాడు. మళ్ళీ వెంటనే యెషయాని వెనక్కి పంపిస్తామన్నాడు. యెషయా ప్రత్యక్షమై ఇలాగ సెలవు, నువ్వు తిరిగి వెంటనే హిజ్కియా దగ్గరికి పోయి ఇలాగా చెప్పుమంటా ఉన్నాడు అనమాట. దేవుడే, నీవు నీ కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నా, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. వెంటనే కనుక కన్నీటి ప్రార్థనకి అంత శక్తి ఉంది, అంత బలం ఉందన్నమాట. కనుక ఉపవాస ప్రార్థన చేయాలి. దానికంటే కూడా మనం పర్సనల్గా మన కుటుంబంలో తప్పకుండా దేవుని సన్నిధిలో ఒక సమయం అనేది ఏర్పాటు చేసుకొని మన సమస్యల కొరకు, మన అనారోగ్యమే కావచ్చు, మన ఇబ్బందులు ఇరుకులు ఎన్నో ఉంటాయి కుటుంబంలో, వాటి నిమిత్తము ఖచ్చితంగా మనం ఇంట్లో కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనకు నీ పసి పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా కన్యా హృదయమును కుమ్మరించుకుంటాడు. నీళ్లు కుమ్మరించినట్లుగా మనం కన్నీటిని కుమ్మరించి మన బిడ్డల కొరకు కదా, మనం పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని చెప్తాడనమాట. కన్నీళ్లు విడిచి మన పిల్లల కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇర్మియా 9వ అధ్యాయంలో 17వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించడు, మీ కుమార్తెలకు రోదనము చేయుట, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. కనుక మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. కనుక మనము అలాగ ప్రార్థించి మన బిడ్డలకు కూడా మరి ఎలాగ ప్రార్థించాలో, దేవుని సన్నిధిలో ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ జీవించాలో అనేటువంటిది నేర్పించే వారిగా, దేవుని సన్నిధిలో అంగలార్చే విధానాన్ని, కన్నీటితో ప్రార్థించే విధానాన్ని, ఉపవాసంతో ప్రార్థించే వారి సమస్యలను బట్టి మనం నేర్పించినట్లయితే వారు కూడా దేవుని సన్నిధిలో అంగలార్చి కన్నీటితోటి వాళ్ళ సమస్యల కొరకు, వారి బిడ్డల కొరకు కదా, వారి కుటుంబ రక్షణ కొరకు వాళ్ళు ప్రార్థించుకునే వారిగా ఉంటారనమాట. అందుకని దేవుడు ఇక్కడ నీ పిల్లలకు రోదనము చేయుట నేర్పుడి అంటా ఉన్నాడు. కనుక మరి మన పసి పిల్లల కోసం కూడా అలాగా ప్రార్థించే వారిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు అనమాట. కనుక అలాగే మరి హిజ్కియా టైం అవుతుందా? ఆది కాండంలో చూడండి, ఆది కాండము 32వ అధ్యాయం 22:44. ముప్పై 26 అనుకుంటున్నాను. 32వ అధ్యాయం 26వ అధ్యాయం.
24 వచ్చింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన. మీకు పైన జరిగిందంతా కూడా మీకు తెలుసు కదా. యాకోబు తన మరి మామ ఇంటి నుండి తన భార్యలిద్దరిని, పిల్లలను, తన ఆస్తిని, పనివారిని వెంటబెట్టుకొని మరి తన సొంత ఊరు, తన ఇంటికి, అన్న దగ్గరికి మరి వెళ్ళడానికి ఆయన బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు కదా, మరి ఆయనకి వస్తున్నాడే కానీ సొంత ఇంటికి వెళ్తున్నానని సంతోషమే కానీ తన భయం అన్నమాట, మరణ భయం. తనకి ఏం పట్టుకుంది? మరణ భయం పట్టుకుంది అనమాట. చంపేస్తాడేమో, తనను మోసం చేసి తన ఆశీర్వాదాలన్నిటినీ నేను లాక్కొని మరి వచ్చేసాను కదా, తనకి నా మీద కోపము, పగ, కక్ష పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడు దొరికితే అప్పుడు అతన్ని చంపేయాలని ఉంటుంది కదా. మరి నేను వెళ్తే అలాగా నన్ను చంపేస్తాడేమోనని భయంతో ఉన్నాడనమాట. మరణ భయం వెంటాడుతూ ఉంది. అందుకే వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరినిగా ముందు పంపిస్తాడనమాట పని వాళ్ళని. తన మరి వాళ్ళ అన్నకి తీసినటువంటి కానుకలను కొన్ని కదా, ఒంటెలను, గాడిదలను అన్నిటినీ ముందు పంపిన తర్వాత భార్యల్ని, పిల్లల్ని పంపించి లాస్ట్న, అంటే ఒకవేళ వాళ్ళని చూసి మీరెవరు అన్నప్పుడు మేము యాకోబు సంతానము అని అన్నాడు అనుకో, మీ యొక్క వాడి కోపము బట్టి ఒకవేళ తను కోపంగా ఉంటే వెనక నుంచి వెనకే పరిగెత్తుదాం అనుకుని ఉంటాడేమో, అందరికంటే వెనకున్నాడు. కానీ మరణ భయం వెంటాడుతూనే ఉంది, తనకు నెమ్మది లేదనమాట. ఏంటి దీనికి పరిస్థితి అని మరి భయపడుతూ ఉన్నప్పుడు దీనికి ఒక్కడే దేవుడు ఒక్కడే నా ప్రశ్నకు దీనికి సమాధానం. మరి నా ప్రాణాన్ని రక్షించగలిగిన దేవుడు, మరి మా అన్న మనసుని మార్చగలిగిన దేవుడు అనే విశ్వాసంతో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించగలిగినదంతా పంపివేసి యాకోబు ఒక్కడే వెనుక మిగిలిపోయిన. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మరి తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబుతో కింద చూసినట్టయితే అదంతా తెలుసు కదా. కింద 30వ వచనం చూద్దాం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. ఏంటంట? ప్రాణమే దక్కిందనమాట. ప్రాణాన్ని వెనుకకు, మరణాన్ని వెనుకకు మరలించగలిగిన దేవుడు అనమాట. ఒక పాట కూడా ఉంటుంది కదా, మరణాన్ని వెనుకకు మరలించిన మొరలాలకించిన ఘన దైవమా, ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు మా చెంత, వింత కార్యం చేసే దేవా నీవే నీకంత, ఈ కార్యము యేసు సంపూర్ణము, నువ్వు చేసినవి నిలుచును నిత్యము కదా. అలాగే మరణాన్ని కూడా వెనుకకు మరలించగలిగినటువంటి దేవుడు అనమాట. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కదా, కన్నీటి ప్రార్థనకి కూడా అలాగా. మరి హిజ్కియాని కూడా కదా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన మరణకరమైన వ్యాధిని కూడా ఆయన మరి వెనక్కి మరలించినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కనుక అలాగా మరి దేవుడు ఆయన్ని ముఖాముఖిగా చూడగలిగాడు అనమాట. దేవునితో మాట్లాడగలిగాడు. అట్లాంటి కన్నీటితో విత్తివాడు సంతోషమనే పంటకు వస్తాను. చూడండి, అదే కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట, 6వ వచనంలో ప్రతి రాత్రియు దావీదు మహారాజు అంటున్నాడు, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. మరి ఆయనకేం తక్కువ దావీదు మహారాజు కదా. ఆయన ప్రతి రాత్రి కూడా కన్నీరు విడుస్తూ, ఎంత కన్నీరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడంట. ఆయన పరుపు ఆ కన్నీటిలో తేల్తదంట, అంత కన్నీళ్ళు. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటే అది ఎంత కన్నీరు గార్చుంటాడో చూడాలి. అలాగే దేవుని సన్నిధిలో మన కుటుంబం, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల రక్షణ కొరకు, మన సమస్యల కొరకు, గడ్డు సమస్యల కొరకు దేవుని సన్నిధిలో అలా కన్నీటితో ప్రార్థన చేయాలన్నమాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఒక్క మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనము. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును,
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏముండదంట, ఇక మరి దేవుడే తోడుగా ఉంటాడంట మనకి, తానే తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక మరణము అనేది ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదని చెప్తా ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు. కనుక అలాగా మనం చేసిన ప్రార్థన కన్నీటి ఉపవాసము ప్లస్ కన్నీటితో కూడా మరి ప్రార్థించినప్పుడు నెహెమ్యా చూసాం కదా, పక్కన ఎజ్రా కూడా ఉంటుంది, ఒక్క మాట చూసే 10వ అధ్యాయంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలీలు పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఎజ్రా ఏం చేశాడంట, ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ఏం చేశాడంట, ఏడుస్తూ తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాను. అలాంటి మరి ప్రార్థన మనం కూడా మన కుటుంబాల్లో మరి ఉపవాస ప్రార్థన అంటే సంఘంలో ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. మరి దానికి తగినటువంటి జవాబు దేవుడు ఇస్తాడు. దానికంటే కూడా మరి గొప్పదైన కన్నీటి ప్రార్థన కూడా మనం చేసినట్లయితే ఇంకా మరి గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా జరిగిస్తాడు. మన ప్రార్థన ఆలకించి తొందరగా అన్నమాట వెంటనే దేవుడు జవాబు ఇస్తాడనమాట. అలాంటి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం.